ధ్యానం అంటే భ్రూమధ్యమున కనుబొమ్మల మధ్య మనసు పెట్టి ఈ శ్వాసని గమనించటం. శ్వాస ఇక్కడ లోపల పోతుంది, ఊపిరితిత్తుల్లో కానీ 2 నాళ్ళు ఉంటాయి ఇక్కడ, ఇడా పింగళ నాళ్ళు అని. ఈ ముక్కులోంచి ఈ ముక్కులో పోతే ఇక్కడ కండరంలో నుంచి పోతే చల్లదనం అవుతుంది. ఈ ముక్కులో నుంచి ఇక్కడ కండరంలో నుంచి పోతే అగ్ని వస్తుంది, లోపలికి పోతే వేడవుతుంది. అందువల్ల ఈ 2 నాళ్ళు శ్వాసని గమనించటం ధ్యానం అంటే. ఇక్కడ మనసు పెడితే ఈ శ్వాస తగ్గిపోతుంది, పొడుగు ఆడేది. ఇది ఉదయం మూలాధారంలో ఆడుతుంది, కిందకల్లా పోతుంది 6 నుంచి 6:40 వరకు. స్వాధిష్టానంలో 6:40 నుంచి 1 గంట వరకు. ఇక్కడ మణిపూరకంలో 1 గంట నుంచి 8 వరకు. ఇక్కడ 8 నుంచి 10 వరకు. ఇక్కడ 10 నుంచి 4కి హంస జపం శ్వాస అంటే తగ్గతా వస్తుంది. మధ్యాహ్నం అయ్యకుంది ఆ సూర్యుడు కదిలేదాన్ని బట్టి ఇక్కడ తగ్గిపోద్ది. ఇక్కడ 4 నుంచి 5 వరకు ఇక్కడే ఆడద్ది. ఎడమో 5 నుంచి 6కి మళ్ళీ ఉదయం కిందకి దిగద్ది. ఇక్కడ బ్రహ్మ అంటే మన కోరికలు పనులన్నీ చేసేది ఇక్కడ బ్రహ్మ. ఈ 2 చక్రాలు. ఇది విష్ణు. ఈడ మధ్యాహ్నం అగ్ని ఆకలి అవుతుంది బాగా. ఇది శివుడు, సదాశివుడు. ఇది లయం. పొద్దు కొండలో పడితే ఇంకా మనం ఏం చేసేది ఇలా పనులు లయం అయిపోయింది. ఆకాశం. ఇది ఆకాశం, ఇది వాయువు, అగ్ని, జలము, ఈ పృథ్వీ భూమి. ఇవన్నీ మనలో ఉన్నాయి, బయట ఉండేదంతా. మీరు ఈడ పెట్టి కళ్ళు మూసుకొని 1 నిమిషం ధ్యానం చేయండి. కనుబొమ్మల మధ్యనే మనసు పెట్టండి. చీకటి కనపడినా తెలుపు కనపడినా ఎట్లా ఉన్నా మీరు దాన్ని చూస్తూ ఉండాలి. కనుబొమ్మల మధ్యనే నీ లోపల ఉండే ఈశ్వరుడు తెల్ల సుక్కగా కనిపిస్తాడు. చూడంగా ఒక పెన్సిల్ పాయింట్ ఎట్ట కనపడదు, సన్న సుక్కగా అనిపిస్తుంది మొదట. ఆ తెలుపును చూస్తుంటే మూలాధారంలో ఉండే అమ్మవారి కుండలని పైకి వచ్చి ఆజ్ఞాచక్రానికి సుషుమ్నాల్లో ఆ తెలుపుతో ఈ ఎరుపు కలుసుకుంటే అమ్మని కాషాయం కలర్ సుక్క కనపడద్ది మళ్ళీ. అది తర్వాత. అందుకని చూస్తూ ఉండాలా, మనం ధ్యానం చేస్తూ ఉండాలా. అందువల్ల అక్కడ నిలిపితే నువ్వు ఈశ్వరుడే. ఆజ్ఞాచక్రం అంటే ఇంద్రస్థానం. అక్కడ మనసు పెట్టి ధ్యానం చేస్తే నువ్వేమనుకుంటే అది నెరవేరుతుంది. కంఠానికి కింద నవగ్రహాలు, నక్షత్రాలు, పంచభూతాలు, పంచతన్మాత్రలు. ఆజ్ఞాచక్రంలో ఇంద్రుడు ఉంటారు, ఆయనే కదా దేవతలకు అధిపతి. అందువల్ల నువ్వు ఆడు ఎప్పుడైతే ధ్యానం చేస్తావో నీ మనసు బుద్ధిగా మారిపోద్ది, బృహస్పతి అయిపోద్ది. అందుకని అక్కడ చూస్తూ ఉండాలి. ఇది నువ్వు ఒక అరగంట చేసుకున్నా చాలు రోజు. చూస్తే నువ్వు అనుకున్నది ఏ కోరిక నెరవేరాలంటే అక్కడే పెట్టాలి మనసు. బయట చూసినా ఇంకెక్కడ చూసినా కాదు. నువ్వు తిరుపతికి పో, కాశీకి పో, శ్రీశైలం పో, నువ్వు ఎక్కడైనా కళ్ళు మూసుకొనే దండం పెడుతున్నావు దేవుడికి. అంటే నీలో ఉండే ఆత్మకే నువ్వు దండం పెడుతున్నావు. అది ప్రధానంగా మనం తెలుసుకోవాల్సింది. ఎక్కడైనా కళ్ళు మూసుకొని దండం పెడతాం. ఇది ధ్యానం అంటే. అక్కడ నీకు ఏం కావాలన్నా పనులు అయిపోతాయి. ఆ లోపల నీ ఆత్మ ఈశ్వరుడు. ఈ రెండోది ఇప్పుడు ప్రాణాయామం. ఈ 2 ముక్కులు ఇక్కడ లాక్కోండి, మనసు ఆపండి. 1, 2, 3, 4, 5 అనేది అనుకున్నదాకా ఆడ పెట్టండి, మళ్ళీ వదిలేయండి, మళ్ళీ లాక్కోండి. ఆ తర్వాత కంఠం. ఇది పరమాత్మ ఈశ్వరుడికి ముందు చేయాల. ఈ పరమాత్మయే ఇది ఆకాశం పైనుండే స్థానం. ఇది ఈ ఆజ్ఞాచక్రం నుంచి ఇక్కడి నుంచే ఈ పంచభూతాలు సృష్టి అయినాయి. ఇది తల అంటే ఇక్కడే ఈశ్వరుడు, ఆయనలో నుంచే ఇది సృష్టి జరిగింది కిందకి. తర్వాత ఇక్కడ కంఠంలో పెట్టండి, 2 ముక్కులు లాగండి. థైరాయిడ్ గ్లాండ్ పోతుంది, ఇక్కడ తలనొప్పి పోతుంది, కంటి చూపు బెరగద్ది, నాలుగు రుచి బెరగద్ది, జ్ఞాపశక్తి బెరగద్ది, నిద్ర బాగా వస్తుంది. ఇక్కడ కానీ లాగితే 2 ఏడ థైరాయిడ్ గ్లాండ్ ఒళ్ళు లావు అయిపోవటం, సన్నంగా అయిపోవటం ఉంటుంది. అవి 2 కంట్రోల్ అవుద్ది, మాట బాగుంటుంది. ఈడ జ్ఞానంగా మనం మాట్లాడతాం. పనులన్నీ అవుతాయి. విశుద్ధం అంటే పనులన్నీ నెరవేరేది ఇక్కడ ప్రాణాయామం చేస్తే. హృదయస్థానం అంటే ప్రేమతత్వం, శివపార్వతులు ఉంటారు. అప్పుడు ఇక్కడ మనసు పెట్టి లాగితే ఇక్కడ లక్ష్మీ స్థానం. ఇది ఇక్కడ ఊపిరితిత్తుల్లో ప్రాణం ఉంటుంది. ఇక్కడ నువ్వు గాలి 2 చక్రాలతో లాగినప్పుడు ఇక్కడ ప్రాణ కమలం వికసిస్తుంది, లక్ష్మీ స్థానం. ఈ భూమి మీద అష్టైశ్వర్యాలు 7 ఉన్నాయి. 7కు లాగితే తేజోబలం వస్తుంది శరీరానికి. ఇక్కడ లాగితే అష్టైశ్వర్యాలు. ఇంకా నాభికి లాగితే 2 ముక్కుల్లో కిందకి 7 శ్వాస లాగి ఆపి వదలాల 2 ముక్కులతో. ఇక్కడ ఉన్నత విద్య, ఉన్నత పదవి, జ్ఞానం, అద్భుతమైన పవర్ వస్తుంది మనకి. ఇంకా లింగస్థానం స్వాధిష్టాన చక్రం. 7కు లాగితే కవిత్వ పాండిత్యాలు వస్తాయి. ఇక్కడ సరస్వతి బ్రహ్మ ఉంటారు, జలతత్వం.
ఇక్కడే కోరికలు పుట్టేది, అక్కడే అణిగేది కోరికలు. ఇంకా మూలాధారం ఎన్నుపోసు కోసం గణపతి, సిద్ధి బుద్ధి గణపతి ఉంటారు, శక్తి గణపతి అంటారు, లేదంటే అమ్మవారు అయితే శక్తి. గణపతి ఈజీగోల్డ్ వారాహి దేవత. ఈ గణపతి అమ్మవారికి సంబంధించిన, అమ్మంటే మూలాధారంలో ఉంది భూతత్వం. అందుకని గణపతి ఎలుక వాహనం పెట్టి జీవచాపలను తినేది ఏదంటే అది తినేది, దాన్ని అదుపు చేయటం. ఎలుక అనేది అన్నీ తింటుంది కాబట్టి దాన్ని అదుపు చేయటం ఆయన గణపతి. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి, ఈయన ఈశ్వరుడు. రేతస్సు నుంచి ఆయన ఉద్భవించాడంటే ఈ శివుడు రేతస్సు అంటే ఏంది, ఈ ప్రాణాయామం చేస్తున్నారు కదా ఇప్పుడు, ఈ ప్రాణాయామం వల్ల ఏడ ఉండే ఎస్సెన్స్ అంతా పైకి వస్తుంది, అదే రేతస్సు, ఊర్ధ్వ రేతస్సు. ఈశ్వరుడు అంటే నువ్వే ఈశ్వరుడు అవుతుండవు ఏడ ప్రాణాయామం చేస్తే. ఏడు నుంచి ఉండే శక్తి అంతా ఎనర్జీ, తిన్న అన్నంలో ఉండే ఎస్సెన్సు వెన్న లాంటిది, నెయ్యి లాంటిది ఆవిరయ్యి పైకి వచ్చి ఏడు జ్యోతి రూపంలో కనపడద్ది. ఈ చక్రాలు తిరగతి, వెలుగు వస్తుంది. 6 చక్రాలకు వెలుగు వస్తే షణ్ముఖుడు 6వ చక్రం. ఇది ఆకాశం, ఇది భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. ఇది పరాకాశం. ఆయన నెమలి పెట్టారు, ఆకాశంలో ఉంటాడు కాబట్టి నెమలి. ఇదే మణికంఠుడు. ఈయన ఎడమ పక్క వచ్చి విష్ణువు, కుడి పక్క ఈశ్వరుడు. అయితే హరిహరులు ఇద్దరు ఏడ కలుస్తున్నారు, ఏడ కలిపితే ఇద్దన్న ఏడ అయ్యప్ప పడతాడు. ఇదే ఆ సుబ్రహ్మణ్య స్వామి అగ్ని. అందువల్ల మనం అంతా ఈ ప్రాణాయామంలో అమిత మహిమ ఉంది. ఇది పూర్వం ఋషులు చేసి అద్భుతాలు సృష్టించారు. పంచభూతాలు నీ స్వాధీనం అవుతాయి. నీ ఆరోగ్యం, ఐశ్వర్యం, సంకల్ప సిద్ధి అవన్నీ వస్తాయి. అందువల్ల మీరు ఇప్పుడు ప్రాణాయామం చేయండి. ఇది మళ్ళీ చంద్రస్వరం విడిగా చేయాలా, సూర్యస్వరం విడిగా చేయాలా, మనకి ఐశ్వర్యాలు వస్తాయి. సూర్యస్వరం ఆడిస్తే జ్ఞానం కలగద్ది. ఈ 2 మనలోనే ఉన్నాయి. మీరు ప్రాణాయామం నేర్చుకుంటామంటే విడిగా కూడా ఎవరైనా వస్తే చెప్తాను. నా వీడియోలు చూడండి. మూలాధారానికి ఒకసారి ఉదయం పూట అయితే పైనుంచి కిందకి, సాయంత్రం అన్నం తినక ముందు కింద నుంచి పైకి ఒక్కొక్క చక్రం చేయాలా. 1 నిమిషం చేయొచ్చు, 2 నిమిషాలు చేయొచ్చు, 3 నిమిషాలు చేయొచ్చు. ఆడ ఆపండి, వదలండి. మీరు మళ్ళీ 2 లాక్కోండి, అక్కడ ఆపండి, వదలండి. 5 లెక్క పెట్టుకుంటే చాలు. మళ్ళీ లాక్కోవటం, వదలటం. అట్లా మళ్ళీ కంఠానికి లాగండి, ఒకసారి గొంతు దగ్గరగా లాగండి, 2 ముక్కుల్లో ఆపండి. 5 లెక్క పెట్టండి, వదలండి. పూర్తి వదలాలా, తీసుకునేటప్పుడు పూర్తి తీసుకోవాలి. మళ్ళీ హృదయ కమలాన్ని చేయండి. హృదయం లంగ్స్కి లాక్కోండి, ఆపండి. 1 2 3 4 5 మళ్ళీ వదలండి, పూర్తి వదలండి. మళ్ళీ పూర్తిగా ఇప్పుడు నాభి, బొడ్డుకి నాభి స్థానం మణిపూరక చక్రం అడగ లాక్కోండి, పూర్తిగా లాక్కోండి, బాగా ఆపండి. 1 2 3 4 5 అంటే నిదానంగా చెప్పుకోండి. మీరు పూర్తిగా వదలండి. మళ్ళీ లింగస్థానం కింద స్వాదిష్టాన చక్రం అక్కడికి లాక్కోండి. 1 2 3 4 5 మళ్ళీ పూర్తి వదలండి. ఇప్పుడు ఎన్నుపోసు కొసగా లాక్కోండి మూలాధారం గణపతికి, ఆడ ఆపండి. మళ్ళీ 1 2 3 4 5 ఇప్పుడు పూర్తిగా వదలండి. ఎంత కష్టం అంటే ఇది ఆంజనేయుల స్వామి, సీతమ్మ, రాముడు చెప్తారు ఆంజనేయుల స్వామికి, అయ్యా శ్వాసమ్మ, శ్వాసని ఎట్ట పట్టుకుంటాం అన్నాడు. నాయన మల్లెపువ్వు ఇట్లా చీలిస్తే ఎంత కష్టమో అంత కష్టం నాయన ఇదనింది. మల్లెపువ్వుని చీల్చేది కష్టమా అంటే అంత సుఖం అని చెప్పింది అమ్మవారు ఆంజనేయుల స్వామికి. అప్పుడు ఇది చేసి ఆయన అంత గొప్పవాడయ్యాడు. ఇప్పుడు అంతా ఆశీర్వాదం చేస్తాడు స్వామి. ఓం మమాగ్నేవత్యో విహవే స్వస్తు వయం ద్వేంధానాస్తనువం పుషేమా మక్కన్నమందాం ప్రతిదశ్చతస్రత్వయాధ్యక్షేణ పృతనాజయేమా మమ దేవా విహవే సంతు సర్వ ఇంద్రావంతో మరుతో విష్ణురగ్నిః మమాంతరిక్షమురుగోపమస్తు మక్కం వాతః పవతాం కామే అస్మిన్ మయ దేవా ద్రవిణమాయజంతాం మయి ఆశీరస్తు మయ దేవహూతిః దైవ్యాహోతారామనిచందపూర్వేరిష్టాస్యామ తనువాసు వీరాః
मह्यं यजन्त मम यानि हव्या कूतिः सत्यमनसो मे अस्तु येनो मानिकां गतमत्यनाहं विश्वे देवासो अधिवोचदामि देवे षडर्वेर्णकृणोत विश्वे देवासयः वीरयद्मो माहास्महे प्रजया मातुनोभिर्मारतामद्विषते सोमराजन् अग्निर्मण्यं प्रदर्शनस्तादब्दो गोपा परिपाहिनस्त्वं प्रत्यञ्जोयन्तु निगतः पुनस्ते मयिषां चित्तं प्रबुधा विनेशतो धाता धातॄणां भवनस्य यस्पतिर्देवकं सवितारमभिमातशाः इमं यज्ञमस्विनो भा बृहस्पतिर्देवापान्तो येन सपत्नापते भवन्तीन्द्राग्निभ्यां मम बाधामहेतान् वसवो रुद्र आदित्यावपरिस्पशं अग्गञ्चेत्तार मथिराजमक्रन् अर्वाञ्चमिन्द्रममतो हवामहे योगो जिद्दनजिदस्व जिद्यः यमन्नो यज्ञं विहवेदस्वास्य कर्मो हरिवो मेदिनन्त्वा शतमानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिदशतं दीर्घमायुः मरुतयेनावर्धयन्ते शतमेन शतमात्मानं भवति शतमनन्तं भवति शतमिदशतं दीर्घमायुः यजमानानां समस्तभक्तजनानां श्रीराजराजेश्वरी देवी समेत काशी विश्वेश्वरस्वामिनः सम्पूर्ण अनुग्रह सिद्धिरस्तु यजमानानां समस्तभक्तजनानाम् आलयाभिवृद्ध्यर्थं धूपदीप नैवेद्य सहायक यजमानानां मनोवाञ्छा मनस्सङ्कल्प सिद्धिरस्तु स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महीन्महेशाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु।